నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 29వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస బహుళపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 1:39 వరకు, తదుపరి సప్తమి తిథి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 8:38 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. ఐంద్ర యోగం రాత్రి 11:34 వరకు, తదుపరి వైద్యుతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:39 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 12:43 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:27 నుండి 1:59 వరకు. అమృతకాలం రాత్రి 9:36 నుండి 11:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:46, చంద్రోదయం రాత్రి 12:06, చంద్రాస్తమయం ఉదయం 10:53. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:52 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం ఉదయం 7:19 నుండి 8:58 వరకు. రేపు రాత్రి 8:06 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభ, మీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.